హాయ్, దిస్ ఈజ్ హనీ. అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ చాలా ట్రబుల్ పడుతున్నారు. ఏ విషయంలో అంటే ఇప్పుడు వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి, వాళ్ళని ఒక మంచి అబ్బాయికి ఇచ్చి సంబంధం చూసి మ్యారేజ్ చేయాలి అనేసి కలలు ఎన్నో కంటూ ఉంటారు. తీరా చూసేసరికి స్టడీ అయిపోకముందో స్టడీ అయిన తర్వాత అమ్మాయిలు ప్రేమలో పడ్డము, లవ్ మ్యారేజ్ చేసుకోవటము, లేదా లేచిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు అలా కాకుండా పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి. తప్పుగా అనుకోకూడదు. ఎవరు ఉన్నవాళ్ళు కానివ్వండి, బీదవాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, పేరెంట్స్ కూడా పిల్లలు ఇష్టపడితే వాళ్ళని చూసి వాళ్ళ స్థాయికి ఉన్నోళ్ళ లేరా అని అట్లా చూడకుండా వాళ్ళకి పిలిచి మీరే దగ్గరుండి ఇంటికి పోయి సంబంధం మాట్లాడుకొని పెళ్ళి చేస్తే అది మీకు మర్యాదగా ఉంటుంది. వాళ్ళకి ఇష్టపడ్డ అమ్మాయినో అబ్బాయినో పెళ్ళి చేసుకున్నాం అనేది ఉంటుంది. అట్లా అనేసి చాలామంది చీటర్స్ కూడా ఉంటారు అమ్మాయిలలో అబ్బాయిలలో. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అబ్బాయి ఉంటే పేరెంట్స్ కూడా ఆలోచించి మంచిగా మ్యారేజ్ చేసేస్తే అటు ఎవరు పరువు పోకుండా ఇద్దరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పారిపోయి మ్యారేజ్ చేసుకుంటే అక్కడ అడగటానికి ఎవరికి రైట్స్ ఉండవు. మేము చేసామా, మేము చూసింది మ్యారేజ్ చేసుకున్నారా అని. అదే పేరెంట్స్ ఇచ్చి పెళ్ళి చేస్తే వాళ్ళకి రైట్ అనేది ఉంటుంది. మేము ఇచ్చినాం కదా, మొత్తము మీరే వచ్చి మొత్తం చూసుకొని చేసుకున్నారు కదా అనేసి ఒక రైట్ అనేది వాళ్ళకి ఉంటుంది అడగటానికి. ఆ రైట్ని ఎప్పుడు కోల్పోవద్దు, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి. ఎందుకంటే ఆ రైట్ అనేది కోల్పోతే అక్కడ మైనస్లో లేడీస్ మనమే పడిపోతాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు కూడా పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలని మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే పేరెంట్స్ ఏది చేసినా ఆడపిల్లల మంచి గురించి, అబ్బాయిల మంచి గురించే చేస్తూ ఉంటారు. ఎప్పుడు పేరెంట్స్ని బాధ పెట్టొద్దు. మొన్న వీడియోలో చెప్పాను, ప్రతి ఒక్క జెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, కొంతమంది పేరెంట్స్ని అనాథలు చేసి పెళ్ళిళ్ళు కాకుండా అయిన తర్వాతకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కానీ పెంచి మొత్తము పెద్ద చేసి చదివించి వాళ్ళని ఒక బాధ్యతగా పెంచి మొత్తము చేసిన తర్వాత తీరా వాళ్ళని అనాథం చేసి వాళ్ళ ఎంత దుఃఖంలో ఉంటున్నారంటే కొంతమంది అనాథాశ్రమాలలో పడేయటం, కొంతమంది వదిలేయటం, వెళ్ళిపోవటం, మేము చూసుకోలేము. అదే మీ తల్లో మీ తండ్రో అట్లా ఆలోచిస్తే ఈ పొజిషన్లో మీరు ఉండరు. ఎప్పుడు హ్యాపీగా ఉండకపోవచ్చేమో మేబీ. అందుకోసమే మీరు ఏం చేయండి అంటే, చాలామంది అబ్బాయిలకు కూడా ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండండి, కానీ పేరెంట్స్ కూడా చూసుకోండి. పేరెంట్స్ లేకపోతే ఏది ఉండదండి. పేరెంట్స్ విలువ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అది. ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది అనాథ హాస్టల్లో లేకపోతే ఎక్కడో పడేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళు నరక యాతన పడుకుంటా ఒక 30 సంవత్సరాలు బతికేటోళ్ళు ఒక 2-3 నెలలనే చనిపోతారు. అంత ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి. సో మీరందరూ కూడా ఆలోచించి పేరెంట్స్ని కానివ్వండి, అక్కల్ని చెల్లెల్ని ఎవరున్నా కానీ వాళ్ళకి బాధ్యతగా చూసుకొని హ్యాపీగా ఉండాలనేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను.